ట్రంప్ కెనడాని కదిలించేసినటువంటి పరిస్థితి. మళ్ళీ కెనడాని కేతా చేశాడు, వెక్కిరించాడు, అవమానించాడు. ఏంటయ్యా అంటే ఇప్పుడు ఇజ్రాయెల్‌కి ఐరన్ డోమ్ అని ఉంది కదా! 4, 5 లేయర్స్‌కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అది డ్రోన్స్‌నైనా ఆపేస్తుంది, మిస్సైల్స్‌నైనా ఆపేస్తుంది, యుద్ధ విమానాలనైనా ఆపేస్తుంది. వాటిటి నుంచి రక్షణ కల్పిస్తుంది. దీని నుంచి మిస్సైల్స్ ఆటోమేటిక్‌గా వెళ్తాయి. అయితే దాంట్లో చిన్న ల్యాబ్స్ మొన్న ఇరాన్ కొట్టినప్పుడు హైపర్సోనిక్ వాటిని ఆపలేకపోయినటువంటి పరిస్థితి. ఓ 10% డ్యామేజ్ జరిగింది దాంట్లో. అయితే దానికి బదులుగా మా దగ్గర గోల్డెన్ డ్రోమ్ ఉంది అన్నటువంటిది ట్రంప్ చెప్పుకొచ్చింది. ఎవడో అమెరికా మీద ఏ మిస్సైల్ లేదు, అమెరికా మీద ఏ డ్రోన్ అటాక్ చేయలేదు, అమెరికా మీద ఏ యుద్ధ విమానాలు అటాక్ చేయలేదు కాబట్టి మా దగ్గర అంత అద్భుతంగా ఉందంట. ఎందుకంటే వాళ్ళ అవాక్స్ సూపరు, F-35 సూపరు, F-16 సూపరు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సూపర్ అని చెప్పుకొచ్చాడు. అయ్యే పట్టుకున్నటువంటి పాకిస్తాన్ని కుక్కను కొట్టినట్టు కొట్టాం మనం. కాబట్టి వినడానికి బాగుంటుంది. అదే సందర్భంలో వాస్తవమైనటువంటి యుద్ధంలో దాని కథ ఏంటో తెలుస్తుంది. ఈ గోల్డ్ డ్రోమ్ మా దగ్గర ఉందని చెప్పుకొచ్చేవాడు అనమాట ట్రంప్. ఇప్పుడు కెనడా వాళ్ళు పాపం అదే నమ్మి ఇజ్రాయెల్ని ఐరన్ డోమ్ అడగడం కంటే ఇతన్ని అమెరికా వాళ్ళని గోల్డెన్ డ్రోమ్ అడగడం బెటర్ అని చెప్పేసి కెనడా ప్రధానమంత్రి అడిగాడు. దానికి వెటకారం చేసుకొచ్చాడు ట్రంప్ కెనడాని. నేను ఆల్రెడీ మీకు ప్రత్యేకించి ఈ గోల్డెన్ డ్రోమ్ ఎందుకు, పార్ట్ ఆఫ్ మా దేశంలో పార్ట్ అయిపోండి, 51వ దేశంగా అవకాశం ఇస్తానని చెప్తున్నాను కదా, ఎందుకు కలిసిపోకూడదు మా దగ్గర అన్నటువంటి మాట మరొకసారి తీసుకొచ్చారు. తద్వారా కెనడాని మరొకసారి వెటకారం చేసినట్టయింది.